మేడం 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 ఎక్కడికి వెళ్తున్నారు? మీ సార్ దగ్గరికి చారి గారు. అదేమిటి మేడం, సార్కు మీకు గొడవైంది కదండి, ఎలా వెళ్తారు? గొడవ అయితే వెళ్ళకూడదా చారి గారు? తప్పు చేసింది సార్ కదా మేడం, ఆయనే వచ్చి సారీ చెప్పాక వెళ్ళండి. ఏం మాట్లాడుతున్నారు చారి గారు? ఆయన తప్పు చేయడం ఏంటి? నేను కదా తప్పు చేశాను. ఆయనకు సరిగ్గా వివరించలేకపోయాను. లేదు మేడం, మీరు కరెక్ట్ గానే చెప్పారు, సారే కరెక్ట్ గా అర్థం చేసుకోలేదండి. ఏవైనా కావచ్చు చారి గారు, 10 మందిలోనూ ఆయన నా వల్ల అవమానపడ్డారు, ఓడిపోయారు. భార్యగా ఆయన్ని తలెత్తుకునేలా చేయాలే కాని తల దించుకునేలా చేయకూడదు కదా. అయినా భార్యాభర్తలు అన్నాక ఆ మాత్రం గొడవలు ఉండవే ఏంటి? గొడవ పడతారు, విడిపోతారు, తిరిగి కలుసుకుంటారు. విడిపోయి కలుసుకోవడం ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా? అది అనుభవిస్తేనే కానీ అర్థం కాదు. ఈ ప్రపంచంలో గొడవ పడని దంపతులు ఉండరు. ఉన్నారు అంటే వాళ్ళ కాపురంలో ఏదో లోపం ఉన్నట్టు లెక్కచారి గారు. దేవుళ్లే గొడవ పడతారు తెలుసా? శ్రీ మహావిష్ణువుపై అలిగి లక్ష్మీదేవి వైకుంఠం వదిలి భూలోకం రాలేదా? పార్వతిపై శివుడు ఎప్పుడూ అలగలేదా? సరస్వతీదేవి బ్రహ్మ దెబ్బలాడుకోలేదా? మనుషులం మనం ఎంత చారిగారు. భార్యాభర్తల మధ్య బంధం చాలా గొప్పది చారిగారు. ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలి కానీ అహం ఉండకూడదు. ఒకరికొకరు సమానం కానీ ఒకరికంటే ఒకరు గొప్ప కాదు. ఆయనకి నేనంటే ప్రాణం. ఆ ప్రాణాన్ని వదిలేసి నేను శవంలో బతకగలనా? అందుకే ఆయన దగ్గరికి వెళ్తున్నాను. నేనే తప్పు చేశానని సారీ చెప్పేలోపు ఆయన కరిగిపోతారు, నన్ను కౌగిట్లోకి తీసుకుంటారు. ఇదంతా మీకు అర్థం కాదులే. ఎప్పుడైనా మీరు మీ మీనాక్షితో గొడవ పడితే కదా. రేపటి నుంచి గొడవ పడతాను మేడం. అయ్యో, ఊరికే అన్నాను చారి గారు. మీనాక్షి గారిని బాధ పెట్టకండి. ఉంటాను. సరే మేడం. ఇప్పుడు ఏమంటారు మేడం? ఇంతటితో ఈ ప్రోగ్రాం ఫినిష్ చేస్తున్నాం చారి గారు. అదేమిటి మేడం, రేపటి వరకు టైం ఉంది కదా. అవసరం లేదు చారి గారు, ఎన్ని టెస్టులు పెట్టినా ఈ జంటే గెలుస్తారు. మాకు కావాల్సింది ఇలాంటి జంటే. మరి మిగతా జంటల పరిస్థితి? అన్ని జంటలు బాగున్నాయి, ఈ జంట ఇంకా బాగుంది. అంటే మా సారు మేడం ఓడిపోయి గెలిచారన్నమాట. భార్యాభర్తల ముందు గెలుపోటములు చాలా చిన్నవి. ఎంత పెద్ద గొడవ జరిగినా కలిసి ఉండటమే మన వివాహ వ్యవస్థ గొప్పతనం. అది జయమంగలు నిరూపించారు. ఈ పోటీతో పాటు మా హృదయాలను కూడా గెలిచారు. వాళ్లే విజేతలు. థాంక్స్ అండి. వాళ్ళ గెలుపుకు మీరు కూడా ఒక కారణం చారి గారు. ఆంజనేయుల్లో ఉండి ఆ సీతారాముల్ని గెలిపించారు. డబుల్ థాంక్స్ అండి. ఎక్కడికమ్మా మంగా? ఆయన దగ్గరికి పిన్ని. మీకంత గొడవ జరిగితే మళ్ళీ పౌరుషం లేకుండా వాడి దగ్గరికి వెళ్తావా? అదేంటి పిన్ని, భార్యాభర్తల మధ్య ఉండాల్సింది ప్రేమ కాని పౌరుషాలు పంతాలు కాదు. కరెక్టేనమ్మా, కానీ వాడు నీపై కోపంగా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు వెళ్తే మళ్ళీ గొడవ జరుగుతుంది. ఏం కాదు పిన్ని, ఒక్క క్షమాపణ చెప్తే ఆయనే కరిగిపోతారు. పారా హుషార్, పారా హుషార్, పారా హుషార్,
పారా హుషార్, పారా హుషార్, పారా హుషార్, పారా హుషార్, పారా హుషార్, పారా హుషార్. Para usar. Para usar. Para usar. నా మాట వినమ్మా. ఈ రాత్రికి నువ్వు నా దగ్గర పడుకో, మీ బాబాయ్ జై దగ్గర పడుకుంటారు. లేదు పిన్ని, ఆయన పక్కన లేకపోతే నాకు నిద్ర పట్టదు. నేను వెళ్తాను. Para usar. Para usar. ఎందుకు పిన్ని బాబాయ్ గారు అలా అరుస్తున్నారు? అదా, రేపు చేయబోయే స్క్రిప్టు ప్రాక్టీస్ చేస్తున్నారమ్మా. ఏంటి పిన్ని, ఏమైంది? చూడమ్మా, ఈ ఒక్క రాత్రికి ఆగితే జై కోపం తగ్గుతుంది. ఆ తర్వాత మీరిద్దరూ హ్యాపీగా ఉండొచ్చు. రేపు జయే వచ్చి నీకు సారీ చెప్తాడు. లేదు పిన్ని, నేనే సారీ చెప్పాలి. వెళ్ళనివ్వండి, నేను వెళ్తాను. సరేనమ్మా, నీ ఇష్టం, వెళ్ళు. Para usar. నన్ను పట్టించుకోకుండా ఎలా నిద్రపోతున్నారో చూడు. సార్, సూర్యదేవర జయసూర్య గారు. ఏంటి గిల్లో? నొప్పిగా ఉందా? మరి నాకెలా ఉండాలి? నాపై ఎంత కోపం వస్తే మాత్రం బయట చలిలో నన్ను వదిలేసి వస్తారా? వదిలేయక ఒళ్ళో పడుకోబెట్టుకుని జోల పాడారా? అదేగా చేశాను. మళ్ళీ అబద్ధాలా? అబ్బా, అబద్ధం ఏంటి? సరే సార్, ఒప్పుకుంటాను. నా వల్లే మనం ఓడిపోయాం. అందరి ముందు మీకు అవమానం జరిగింది. సారీ. లెంపలు కూడా వేసుకుంటాను. గుంజలు తీయమంటారా? తీస్తాను. ఏ ఆగు. అయినా ఇందాక సారీ చెప్పావు కదా, మళ్ళీ ఎందుకు చెప్తున్నావు? మీకింకా కోపం తగ్గలేదా? నేనెప్పుడు సారీ చెప్పాను? ఇప్పుడే కదా వచ్చాను. ఇందాకొచ్చి సారీ చెప్పమని, హక్ చేసుకుని కిస్ పెట్టమని నా ఒళ్ళు పడుకున్నావు కదా. ఏంటేంటేంటేంటేంటి? నేను ఇందాకొచ్చానా? సారీ చెప్పానా? కౌగిలించుకోమన్నానా? కిస్ పెట్టమన్నానా? కలేవైనా కన్నారా? అవునులే, నేను లేను అని గుర్రు పెట్టి నిద్రపోయారు కదా, కలే కనుంటారు. కలలో కూడా నన్ను వదిలి ఉండలేరు, కానీ మళ్ళీ నా పైన కోపం. అంత నటన.
ఏవండి, అయితే నన్ను వదిలేస్తారా? మీ బేబీని కూడా వదిలేస్తారా? అయినా ఒక్కసారి ఓడిపోయినందుకు ఇంత గొడవ. మొదటి 2 రౌండ్లు గెలిచాం కదా, వాళ్ళకంటే 2 పాయింట్స్ ఎక్కువే ఉన్నాము. అయితే దగ్గరికి తీసుకోండి, గట్టిగా హత్తుకోండి, ఓ ముద్దు పెట్టుకోండి. ఏం మాట్లాడరేంటి? ఇప్పటికైనా నా మీద కోపం తగ్గిందా లేదా ఇంకా కోపంగా ఉన్నారా? ఏమండి, ఏమైంది? ఏమండి, 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 ఏమైందండి? ఏమండి, ఏం చేస్తున్నారండి? చారి సార్, తన్ని చూసావా? ఎవరిని సార్? తనొచ్చింది చారి. ఎవరొచ్చారు సార్? తనే చారి, ఖచ్చితంగా తనే. తనంటే ఎవరు సార్? ఇంకెవరు, నిత్య. నిత్య గారు రావడం ఏమిటి సార్? వచ్చింది చారి. ఫాతిమా పేరుతో ఈ రిసార్ట్ లోకి వచ్చింది, మంగ పేరుతో నా కాటేజ్ లోకి వచ్చింది. నిత్య గిత్య ఎవరు రాలేదురా, మేము ఇక్కడే ఉన్నాం కదా. ఆయన నిత్య చనిపోయింది కదా అల్లుడు, ఎలా వస్తుంది? నేనేం పిచ్చోండి కాదు, లేని మనిషి ఉందని చెప్పడానికి నాకేం మతి తప్పలేదు. నేను కల్లారా చూశాను. నిత్య రావటం ఏంటండి? మీరు భ్రమపడ్డారు. అవును, నాది భ్రమే. అందరి ముందు నేను తిట్టానన్న గిల్టీతో నన్ను నేను క్షమించుకోలేని సిచ్యువేషన్లో ఉన్నాను. ఆ టైంలో వచ్చింది నువ్వో నిత్యో పసిగట్లేని బ్యాడ్ మూడ్లో ఉన్నాను. నా శత్రువు నా కళ్ళెదురుకొచ్చినా, నన్ను కౌగిలించుకున్నా, నా ఒళ్ళో పడుకున్నా గుర్తుపట్టలేని గుడ్డితనంతో ఉన్నాను. ఇన్నాళ్ళు నీ నిత్య కోసం వెతుకుతుంటే తనే ధైర్యంగా నా ముందుకొచ్చింది. చాతనైతే పట్టుకోమని సవాలు విసిరి వెళ్ళింది. అసలైన గేమ్ ఇదే, అసలు సిసలు వారిది. లేదండి, నిత్య ఇక్కడికి వచ్చే అవకాశమే లేదు.
నన్ను నమ్మండి. అవును సార్, మీరు నిత్య గారి గురించి పదే పదే ఆలోచించడం వల్ల మీకు అలా అనిపించి ఉండొచ్చు సార్. తాడును చూసి పాము అనుకోవడం సహజమే జై, వదిలే. ఆనందంగా గడపటానికి ఇక్కడికి వచ్చాం, ఈ గొడవ అంతా ఎందుకు, వదిలే. మీరంతా తెలియక చేస్తున్నారో లేక తన గురించి తెలిసి వెనకేసుకొస్తున్నారో నాకు తెలీదు. తను ఇక్కడే ఉంది. ఇప్పుడు కూడా మన మాటల్ని వింటూ చూస్తూ ఉంది. తన్ని వదిలిపెట్టను, ఖచ్చితంగా పట్టుకొని తీరుతాను. ఇఫ్ యు క్యాన్ జై. పొద్దున్నే టాస్కులు పెట్టకుండా మీటింగ్లు పెట్టారండి చంద్రిక. ఇది కూడా ఒక టాస్క్ ఏమో. గుడ్ మార్నింగ్ ఆల్. నైట్ అందరూ బాగా నిద్రపోయారనుకుంటా. అఫ్ కోర్స్ ఈ రోజు ఎలాంటి టాస్కులు ఉంటాయో, గెలుస్తామో లేదో అని కొందరికి నిద్ర పట్టుండకపోవచ్చు. బట్ యు డోంట్ వరీ, ఈ కాంటెస్ట్ ఇంతటితో ముగింపు పలుకుతున్నాం. అదేంటండి, ఇంకో రోజు ఉందిగా, ఒకే రోజులో ఎలా ముగిస్తారు? అడుగు చంద్రిక. అవునండి, నిన్న నైట్ పెట్టిన టాస్క్ లో మేమే గెలిచాం. విన్నర్ ఎవరో తెలిసిపోయింది, అందుకే ఆపేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన 5 జంటలు బాగున్నాయి. వాళ్ళల్లో ఒక జంట ఇంకా బాగుంది. అలా అని మిగతా వాళ్ళందరూ తక్కువ కాదు. కట్ట వేరకుండా పాము జావకుండా చెప్పడం అంటే ఇదే. ఎవరు గెలిచారేమో ఉంది వినండి. ఈ కాంటెస్ట్ లో గెలిపెవరిదో ఈ పాటికి మీరు గెస్ చేసే ఉంటారు. వాళ్ళెవరో కాదు, మిస్టర్ అండ్ మిస్సెస్ జయసూర్య మంగతాయారు. అమెరికా ట్రిప్పు ఏళ్ళకి వచ్చి తెచ్చింది చంద్రిక. వీళ్ళున్నప్పుడు వీళ్ళ కాక ఇంకెవరికి వస్తుందండి? నిన్న పెట్టిన 3 టాస్కుల్లో వాళ్ళు 2 గెలిచారు, 3వది కూడా ఓడి గెలిచారు. తాళాల విషయంలో భర్త పక్కనుంటే పూరి గుడిసె కూడా స్వర్గమేనని మంగ చెప్పిన మాట మాకెంతో నచ్చింది. భార్య ఆరోగ్యం ముఖ్యమని జై వంట నచ్చింది. చివరి టాస్క్లో జైమంగా గొడవపడి విడిపోయినా విడిపోవడం కలవడంలో ఒక మధుర స్మృతి ఉందని, అదే అసలైన దాంపత్యం అని వారు కలిసిన విధానం మమ్మల్ని కదిలించింది. వారి నుండి మేమెంతో తెలుసుకున్నాం, ఎంతో నేర్చుకున్నాం. అందుకే వారిని బెస్ట్ కపుల్ ఆఫ్ ది ఇయర్గా ప్రకటిస్తున్నాం. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ అమ్మా. థ్యాంక్ యూ పిన్ని. కంగ్రాట్స్ అమ్మా. కంగ్రాట్స్ అజయ్. బాయ్. కంగ్రాట్స్ అల్లుడు. థ్యాంక్ యూ. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. కంగ్రాట్యులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ జై గారు. థ్యాంక్స్.
నీకు బహుమతులు ఇస్తేనో అమెరికాకు తీసుకెళ్తేనో సరిపోదనిపించింది సార్. మీ నుంచి మంచి సందేశాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం. మీరు మీ శ్రీమతి మాకు చెప్పాలి ప్లీజ్. అందరికీ నమస్కారం. నేను మీకు చెప్పేటంత పెద్దదాన్ని కాదు. నేను పెద్దగా చదువుకోలేదు, పేద కుటుంబంలో పుట్టాను. అయినా సరే ఆయన నన్ను ప్రేమించారు, ప్రాణంలా చూసుకుంటున్నారు. ఆడదానికి భర్తే ప్రత్యక్ష దైవమని మా అమ్మ చెప్పింది. మా వారి విషయంలో అది నిజమైంది. ఆయన నిజంగా దేవుడు. అలాంటి భర్తకు భార్యనవ్వటం నా అదృష్టం. ఆడపిల్లలందరికీ మా ఆయనలాంటి భర్త దొరికితే ఆడపిల్లల ఆత్మహత్యలే ఉండవు, వరకట్నపు చావులు ఉండవు, వేధింపులు ఉండవు. కాపురం కళ్యాణ వైభోగం అవుతుంది.